శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం నాటకాలు వరుస పెట్టి అతను ఎలా క్రమక్రమంగా ఎదుగుతున్నాడో చెప్తున్నారు. రోమియో అండ్ జూలియట్ దగ్గర అతని ప్రతిభ పరాకాష్ఠకు చెందింది అందరికీ ఆ విషయం చెప్తారు. మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్లో థీసియన్ వేళాకోళం చేసినట్టు భావోద్వేగమైన ప్రేమని అవహేళన చెయ్యడం, అది ఒక రకమైన పిచ్చి అనడం వాస్తవానికి విరుద్ధం. భ్రమతో నిండిన కలల ప్రపంచమని తీసి పారెయ్యడం సులభమే కాని ఉదాత్తమైన ప్రేమని ఎంతో గంభీరంగా చిత్రి ఎక్కడ అపహాస్యం పాలు కాకుండా నడిపి చివరికి ఉత్తమ ప్రేమ కావ్యంగా రచన పరిసమాప్తి చెయ్యడం సామాన్యమైన విషయం కాదు. అలా చేస్తే ఎంతో ఘన విజయం సాధించిన అలాంటి ఘన విజయాన్ని తన భావోద్దీపిత విషాదాంతాలు రొమాంటిక్ ట్రాజెడీస్ మొదటి అయిన రోమియో అండ్ జూలియట్లో సాధించాడు షేక్స్పియర్. సాధించాడు కనుకనే విజయ సాధన వచ్చిన ఆత్మవిశ్వాసం అతడు మళ్ళా భావోద్వేగమైన ప్రేమని ప్యూర్ అండ్ ఇంటెన్సివ్ లవ్ యాజ్ యూ లైక్ ఇట్, 12th నైట్, యాంటోనీ అండ్ క్లియోపాట్రా, వింటర్స్ టేల్ నాటకాలు విజయవంతంగా ప్రవేశపెట్టగలి ఈ నాటకాన్ని ఆర్థర్ బ్రూక్స్ పద్యం ఆధారమని విమర్శకులు అంటారు. ఈ పద్యంలోని కాల పరిమితి పూర్తిగా తగ్గించి కథా గమనాన్ని ధృతి వేగం కలిగి మెర్క్యూషియో, నర్సు వంటి కొత్త పాత్రలను చేసి నాటకాన్ని షేక్స్పియర్ తీర్చిదిద్దారు. వెరోనా నగరంలో మాంటేగు కుటుంబానికి కేప్లెట్ కుటుంబానికి బద్ధమై ఒక విందులో మాంటే కుటుంబానికి చెందిన రోమియో, కేప్లెట్ కుటుంబానికి చెందిన జూలియట్ కలుసుకొని పరస్పరం ప్రేమించుకుంటారు. ఫైర్ లారెన్స్ సహాయంతో వాటిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకుంటారు. అలా ఉండగా ఒక వివాదంలో కేప్లెట్ కుటుంబానికి చెందిన తైవాన్ అనే వ్యక్తి రోమియో చంపు. ఆ నేరాన్ని దేశ బహిష్కరుడు ఈ రాత్రి జూలియట్ని కలుసుకొని తగిన సమయంలో వెరోనాకి తిరిగి రాగలనని తను జూలియట్ కలిసి సౌఖ్యమయమైన దాంపత్య జీవితం గడపగలమని వాగ్దానం చేసి రోమియో మ్యాంటువా వెళ్ళిపోదు. ఇక్కడ జూలియట్ వాళ్ళ పెద్దలు కౌంట్ పేరుస్తూ వివాహం స్థిరపరుస్తారు. ఇది ఇష్టం లేని జూలియట్ ప్రేయర్ సలహాను శరీరాన్ని చైతన్యరహితం చేసుకునే ముందు ఒక దాన్ని తప్పుగా అందిన కబురిని ఆధారంగా చేసుకొని తిరిగి వచ్చిన రోమియో దారిలో పేరిస్నితో జూలియట్ చనిపోయిందని భ్రమి తాను విషం తాగి చనిపోతారు. మేల్కొన్న జూలియట్ చనిపోయిన రోమియోని చూసి కత్తితో పొడుచుకొని చనిపోదు. వారి మరణాలతో విరోధి కుటుంబాలకు చెందిన ఇద్దరికి వివేక ఉదయం అవుతుంది. ఈ నాటకంలో షేక్స్పియర్ చేసిన పాత్ర చిత్రణ, శిఖర చుంబితంగా రచించిన ఉదాత్త కవిత అమోఘ. రోమియో జూలియట్ల ప్రథమ పరిచయంలోనే జనించిన ప్రేమ కొన్ని గంటలలోనే జ్వాజ్వల్యమానంగా పెరిగిపోయి చివరికి ఆరని జ్వాలగా మారి చివరికి వాళ్ళిద్దరిని దహించి వేసింది. రోమియో కంటికి జూలియట్ ఒక వైభవం గ్లోరీలా కనిపించింది. ఆమె కళ్ళు దివ్య దీధితులను వర్షించే నక్షత్రాలుగా తోచాయి. టైటస్లోని తమోభయమైన విషాదం ఈ నాటకంలో కాంతివంతం. రోమియో జూలియట్ రచనలో మహోజ్వల విషాదాంతక నాటక సృష్టికి నాంది పలికాడు షేక్స్పియర్. అయితే ఈ విషాదం అరిస్టాటిల్ నిర్వహించిన దాని కట్టుబడి ఇందులోని నాయకుడు కానీ నాయిక కానీ నైతికమైన పొరపాటు చెయ్యలే. తమ జీవితాన్ని విషాదమయం చేసే బలహీనత లేని వాళ్ళకి లేవు. వారి జీవితం విషాదమయం కావడానికి తక్కిన విషాదాంతాలలో వాళ్ళు కారకులుగా. మిడిల్టన్ ముర్రే చెప్పినట్టు
పరిస్థితులు అనే పరశువే అంటే ఒక గొడ్డలి వాళ్ళ ప్రేమ మొక్కల్ని నరికేసి కాలమే కాలసర్పమై వాళ్ళ జీవితాలను కాటేసి జేఈ క్రాఫ్ట్స్ వార్డ్విక్ ఎడిషన్లో ఇలా అంటారు, తొందరపడింది ప్రేమికుడు కాదు, వారి తప్పు వాళ్ళిద్దరిది కాదు, లోకాన్ని. అయ్యో పరిస్థితులను అధిగమించలేకపోయాడి అని మనలో కరుణరసం జనించే రోమియో మీదగా అర్ధరహితమైన వ్యర్థ స్పర్ధ ఆ పసివాళ్ళు ఎలా బలిగొన్నాయో అని ఆ పరిస్థితుల మీద ఆ కారణంగానే మన హృదయాలు భూతాలు అవుతాయి. ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్. ఇంకోటి టిటానియా ప్రాప్తని ఓవిడ్ గ్రంథం నుండి, డీసీఎన్ అనే పూర్వగాథ నుండి, రాబిన్ గుడ్ ఫెలో సక్కని ఎజినాండ్ స్టాట్ నుండి గ్రహించి షాజర్ స్పెన్సర్ మార్లోల రచనలో కొన్ని సంఘటనలు కథా చమత్కారాలు తీసుకొని వాటికి తన స్ట్రాఫర్డ్ అనుభూతుల్ని జోడించేట పుట్టిన చోటు తనకు మాత్రమే సాధ్యమైన విశిష్ట సమ్మేళన మార్గంలో కొత్త రచనగా తీర్చిదిద్ది షేక్స్పియర్ మనకి అందించిన నాటకమే ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్. ఈ నాటకంలో మనకి కనిపించే ప్రేమికుడు చేసే తప్పులు, ప్రేమ చేసే తమాషా, అనురాగం వల్ల వచ్చే చిత్త చాంచల్య, బలహీనత, అవి కామెడీ ఆఫ్ ఎర్రర్స్, లవ్ లేబర్స్ లాస్ట్, ద టేమింగ్ ఆఫ్ ద షో వంటి ఇతపూర్వ నాటకాలు షేక్స్పియర్ ఇంత క్రితం ప్రవేశపెట్టినవైతే అవి అన్నీ ఈ నాటకంలో సమపాళ్లలో కలిసి ఏకోన్ముఖానికి వచ్చి షేక్స్పియర్ సృజనాత్మక శక్తి వివిధ ఉపాఖ్యానాన్ని ముఖ్య గాథలో మేళవించే నైపుణ్యం ఈ నాటకంలో మొదట కలకలి. ఇందులో సక్ గాడ్ వాట్ ఫూల్స్ దీస్ మోర్టల్స్ బి అన్న వాక్యానికి వ్యాఖ్యానమే ఈ నాటకం. ఈ నాటకంలో కూడా షేక్స్పియర్ ప్రేమని చాలా బలమైన శక్తిగా ప్రదర్శించాడిక దానికి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని, దృఢమైన జీవశక్తిని ఇవ్వలేకపోయి ఇందుకు ఆయనకి ఇంకా కొంతకాలం పట్టిందన్నమాట. అడ్మిరల్ సంస్థకు చెందిన ఎడ్వర్డ్ ఎలన్ను ఎగతాళి చెయ్యడాన్ని ఈ నాటకంలో బాటం పాత్ర షేక్స్పియర్ సృష్టించాడని, ఈ పాత్రని కెంపి థీసియస్ పాత్రలని తనే వేసేవాడని విమర్శక అభిప్రాయం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్లో మనిషిని గాడిదగా మార్చినప్పుడే షేక్స్పియర్ మనస్సులో ఈ నాటకం రాయాలనే ఆలోచన వచ్చి ఉంటుంది. ఎథెన్స్లో హెర్మియా లిజాండర్లు ప్రేమించుకుంటారు, కానీ హెర్మియా తండ్రికి అది ఇష్టం లేదు. రేసన్స్ చట్ట ప్రకారం ఆమె తండ్రికి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. ఆ ప్రకారం డెమిట్రియస్ని పెళ్లి చేసుకోవాలని, అందుకు ఆమె 4 రోజులు అంగీకారం తెలియబడతాదని ఆ నగర ప్రభువై థీసియస్ ఆజ్ఞాపిస్తాడు. దాంతో హెర్మియా లిజాండర్ ఏథెన్స్ నగరం వదిలి సమీప అరణ్యానికి అది తెలిసి డెమిట్రియస్ అతను ప్రేమించిన హెలెనా కూడా అరణ్యానికి వస్తా. అప్పటికి అబెరోన్ టిటానియా అనే కిన్నర దంపతులు ఒకళ్ళపై ఒకడు అదిగి పక్కనే అతను కిన్నర సేవకుని టిటానియా కళ్ళపై మోహం కలిగించే ద్రవాన్ని చిలకరించమని అబెరాన్ని నియోగిస్తుంది. ఆ ద్రవంలో కొంత భాగాన్ని హెలెనాని తృణీకరిస్తున్న డెమిట్రియస్ కళ్ళ మీద కూడా పిండమంటాడు. సక్కప్పుడే ఆ కిన్నర ఆ ద్రవంలో కొంత భాగాన్ని హెలెనాని తృణీకరిస్తున్న డెమిట్రియస్ కళ్ళ మీద పిండమంట. ఏథెన్స్ దుస్తులో ఉండటం వల్ల అతడి డెమిట్రియస్ దంపతి లిజాండర్ కళ్ళ మీద ఆ ద్రవాన్ని చిలకరిస్తుంది. ఆ ద్రవ ప్రభావంతో లిజాండర్ హెలెనాని ప్రేమించడం ప్రారంభించి తన తప్పు తెలుసుకొని తిరిగి ఆ పసరు డెమిట్రియస్ కళ్ళ మీద పక్క చిలకరి అతడు కూడా హెలెనాని ప్రేమించడం మొదలుపెట్ట. ఇంత క్రితం హెర్మియాని, ఇప్పుడు హెలెనాని ఇద్దరూ ప్రేమించడం
ఆ జంటల మధ్య చిక్కేర్పడు. టిటానియా కళ్ళ మీద పిండిన పదరు మరో అపహాస్య సన్నివేశానికి కారణం. థీసియస్ స్ఫోటియాల వివాహ సందర్భంలో చేయబోయే నాటకం కోసమని ఉద్దికలు అంటే రిహార్సల్స్ దిద్దుకు సమయంలో ఆ అరణ్యానికి వచ్చిన నాటక సంఘంలో వాటన్ననే నటుడి పక్క కొంటె పని వల్ల సింహం తల బదులుగా గాడిద తల ఏర్పడడం, గాడి తల గల ఆ బాటంని చూసి పసరు ప్రభావం టిటానియా అతడిని ప్రేమించడం జరుగుతుంది. తన భార్య గాడిద రంగు బాటని ప్రేమించడం, హెలెనాని ఇద్దరు పురుషులు ప్రేమించడం, ఈ చీకాకంతా గమని మంచు తెర సృష్టించి అందరినీ నిద్రపుచ్చి అక్కడ లిజాండర్ని, అక్కడ తిటియానివు పసరు ప్రభావం నుంచి అబెరాన్ విముక్తుణ్ణి చేస్తా. టిటానియా అబెరాన్లు అలకలు పోయి ఏకము. థీసియస్ హిస్పోటిలా వివాహంతో పాటు హెర్మియా లిజాండర్ల వివాహం, హెలెన్ డెమిట్రియల వివాహం 3 అవుతుంది. భావనోద్దీప్త స్వేచ్ఛా నాటకం, రొమాంటిక్ కామెడీ. పోలియో ప్రతుల్ని పరిశీలిస్తే 1623 మొదట ఎమిస్ట్ కాండ్వెల్ షేక్స్పియర్ నాటకాలను వాటి వేరుపరిచే దరిద్రాలు ప్రమోదాంతాలని విషాదాంతాలను పిలిచారని తెలుసు. ఈ విభాగం సరైందిగా నిజానికి 16-17 శతాబ్దాలు సాహితీవేత్తలు, దాని విమర్శకులు కానీ మలలాయ ఆయా పేర్లతో ఖచ్చితమైన అభిప్రాయాలు లేవు. ఉదాహరణతో రిచర్డ్ II, విషాదాంతాలని, టైటస్ కించిత్ లీడర్ కింగ్లియర్లు చారిత్రకాలని, శంబరీన్ విషాదాంతాల్లో చివరిదని పేర్కొంటారు. ఈ నాటకాలని ఆయా తరగతుల ప్రకారం విభజించడం అసంగతం కదా. కింగ్లియర్ విషాదాంత నాటకంగా వాటిని చారిత్రక అనడం ఏమిటి? జార్జీ బానస్ నాటకాన్ని బెర్నార్డ్ షా ప్రమోదాంతమని పిలిచడం ఎంత ఆశ్చర్యం వేసిందో. ఇలాంటి విభాగం విన్నప్పుడు కూడా అలాంటి ఆశ్చర్యమే కడు. మేక్బెత్, లియర్, జూలియస్ సీజర్ చారిత్రకమైన వ్యక్తులే కావాలి. కానీ షేక్స్పియర్ ఆ నాటకాలని వ్రాసిన వారి రాజకీయ జీవితాలు, అందువల్ల జాతికి వచ్చిన లాభ నష్టాలు చిత్రించక వారి వ్యక్తిగత జీవితాలు తీసుకొని వాటి చుట్టూ వారి మానసిక స్వాభావిక ఉద్రేక ఉపశమనాలని కళాకాంతులు అలంకరించడం అవి విషాదాంత నాటకాలుగా రూపొందాయి. కాకపోతే అవి కూడా చారిత్రక రూపకాలు అయ్యి ఉండే. అలాగే నిశిత దృష్టితో పరిశీలిస్తే సంయోగంతో పూర్తిగా అయిన ప్రమోదాంతాలు కావని, వియోగంతో అంతమైనవన్నీ విషాదాంతాలు కావని కూడా అర్థం. విషాదాంతాలు అనగానే అన్నీ ఒకే రకమైన విషాదాలు కావు కూడా. అలాగే ప్రమోదాంతాలని ఒకే రకమైనవి. టేమింగ్ ఆఫ్ ద షరూ, మర్చెంట్ ఆఫ్ వెనిస్ రెండూ ఒక రకమైన ప్రమోదాంతాలు కావు. ఇప్పుడు కామెడీ ఆఫ్ ఎర్రర్స్, టేమింగ్ ఆఫ్ ద షరూ, టూ జెంటిల్మెన్ ఆఫ్ వెరోనా, లవ్ లేటర్ లేబర్స్ లాస్ట్, ద మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్, మర్చెంట్ ఆఫ్ వెనిస్, 12th July, యాజ్ యూ లైక్ ఇట్ మొదలైన ప్రమోదాంతాలు అన్నింటినీ ఇతివృత్తం ప్రేమకు సంబంధించింది. అయితే దాని ప్రవేశపెట్టిన తీరులో అందరి పాత్రలు, వాటిని చూసే ప్రేక్షకులు ఆ ప్రేమ గురించి ఏర్పరచుకునే అభిప్రాయాలు, ఆయా నాటకాల నిర్మాణ వైఖరులు ఎన్నో తేడాలు. పై చెప్పిన వాటిలో మొదటి 2 ఉన్నాయి ప్రహసనాలు. 3వ దాంట్లో ప్రేమికులు మాత్రం భావోద్రిక్తులు కాని సంభాషణలు, రచనా శైలి వాటిలో మాత్రం భావోద్రిక్తమైన లక్షణాలు కనిపించి లవ్స్ లేబర్ లాస్ట్లో కథ నిండుగా నిలిచింది. కానీ నాటకకర్త ప్రేమపై ఇంకా వేళాకోళ భావం పోల. 5వది అయిన మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్స్ పూర్తిగా ప్రేమపై వ్యంగ్య ధోరణిలో వ్రాసిన నాటకం. ఈ నాటకాలను ఓ పక్కన పెడితే తక్కినవైన మర్చెంట్ ఆఫ్ వెనిస్, 12th Night,
యాజ్ యూ లైక్ ఇట్, మచ్ ఎడో అబౌట్ నథింగ్ మొదలైన 4 ప్రమోదాంతాలు కొన్ని ప్రత్యేక లక్షణాలతో వీటిలో కూడా ప్రేమే ఇతివత్ అయిన ఇందు వ్యంగ్యానికి అపహాస్యానికి తాగులే. ప్రేమ ఈ నాటకాల్లో ఉదాత్త స్థితి నాటకకర్త కూడా ప్రేమని గంభీర ధోరణిలో చిత్రించాడు. ఈ నాటకాల్లో వీటిలో ప్రత్యేకత ఏమిటంటే ప్రేమకు ఆలంబనమైన నాయకుల కంపెనీ కథలు ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనోవాక్కాయ కర్మలలో ఆదర్శముంది. గృహానికి స్వర్గసీమగా జీవితాన్ని నందరవనంగా మార్చడం. ఆయా నాటక నాయికల చుట్టూ రోసలిన్, పోర్సియా, బియట్రిస్, వయోలా, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహ కూటమిలా కథలో పాత్రలు తిరుగుతాయి. ఆమె వలన నాటకం యావత్తు దీప్తిమంతం అవుతుంది. నాటకం అంతా అపరిమితమైన ఉత్సాహంతో తలమునకలయ్యే సంతోషంతో నిండిన ఒక అపూర్వ లోకం. తన భావనా బలంతో నాటకకర్త సృష్టించిన ఆలోకంలో కొన్ని అసంబద్ధాలు, కొన్ని అసంగతాలు మనకు అనిపించవచ్చు. కానీ రచయిత సమర్థత, పాత్ర సృష్టిలో, సంఘటనల సంపుటీకరణలు, ఆయన కనపరిచే నైపుణ్యం, రచనలో కనిపించే ఔభావ ఔన్నత్యం, అపరిచితమైన పాత్ర ఆప్యాయమైన వాటిగా అందించడం ఈ మహాసంరంభంలో అసంగతాలు, అసంభవాలు అంతగా పట్టేవో. అసలు వాటి సంగతే ప్రేక్షకులు పట్టించుకో. దానికి తోడు నాటకం మధ్యలో సామాజికుడిలో చెలరేగిన ఆవేశాలకి, ఉద్వేగాలకి విశ్రాంతినిచ్చే నిమిత్తం హాస్య పాత్రల ప్రవేశం జరుగుతూనే హాస్యపాత్రలు వాటి చేష్టలు, సంభాషణ వాస్తవ వాతావరణం కలిగించడానికి కారణమవుతాయి. ఈ కథ నిజమేమో అనే భ్రాంతిని సామాజికుడికి కలిగించగల నేర్పు షేక్స్పియర్ ఉండనివ్వదు. అందువల్ల ఇటువంటి నాటకాలు వాస్తవికత అనే భ్రాంతి కలిగి భావోన్నత వాస్తవిక ఎమోషనల్ రియాలిటీ కారణంగా నాటక విజయం సిద్ధిస్తుంది. ఇలాంటి రచనల్లో రచయిత నిర్ణీతమైన రచనా విధాన, నిర్నిబంధమైన మార్గాన్ని అనుసరించక నాటక విజయానికి ఏది అవసరమైన మార్గం ప్రబోధాంతమైందో భావోద్దీప్త స్వేచ్ఛా నాటకాలు, రొమాంటిక్ కామెడీ సాహితీ విమర్శకులు పేర్కొన్నారు. మర్చెంట్ ఆఫ్ వెనిస్, 12th Night, అలాగే రోమియో అండ్ జూలియట్, ఏ మచ్ అబౌట్ నథింగ్, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అనేటువంటి వర్గానికి ఈ కోవకి చెంది. వీటిలో మొదట మర్చెంట్ ఆఫ్ వెనీస్, రేపు మర్చెంట్ ఆఫ్ వెనీస్ గురించి తెలుసు.